సో రాజు గారు ఈ రోజు గుమగుమలాడే వంట ఏం చేయబోతున్నారు? పులుసు చేస్తున్నానండి. పులుసు ఏం పులుసు? అరటికాయ నువ్వుల పులుసు. అరటికాయ నువ్వుల పులుసు. yes అండి. సో నువ్వుల ఫ్లేవర్ లో మనకి చాలా బాగుంటుంది. అవునా? yes. కొంచెం ఇంగువ పప్పు కూడా పెడుతున్నాం. ఓ టేస్టీ. yes. ఓకే, మరి గుమగుమల్లో అరటికాయ నువ్వుల పులుసు. అరటికాయ నువ్వుల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటి నువ్వుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, కరిగిన పచ్చిమిరపకాయలు 3, బెల్లం తురుము కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, బియ్య పిండి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా పోపు వేసేసుకున్నామండి. ఓకే. సో ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు, సో కొంచెం ఆవాలు చుట్టుపట్లాడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే ఇంగువ అండి. సో ఇవి కొంచెం వేగుతుండగా ఉడికించిన అరటికాయ ముక్కలండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో ఇవి ఉడికించేసుకునేవి కాబట్టి మనకి పెద్ద టైం పట్టదు కదా? అవునండి. సో దీంట్లో ఏంటంటే మనం కొంచెం ఆ చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది, సరిపోతుంది అక్కడ కూడా. సో ఇది కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జు అండి. సో ఇప్పుడే వాటర్ యాడ్ చేస్తారా కాసేపు అయినా? వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. మూత పెడదామా? మూత పెట్టేసాం. ఇది కొంచెం మరుగుతే మనం మిగతా పొడులని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు దాన్ని అలా చూస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకే. సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ఊరికే జలుబు చేసేస్తూ ఉంటుంది, మాటి మాటికి తుమ్ములు వస్తూ ఉంటాయి, ఎంతసేపు దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీరు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తులసి ఆకుల్ని రసంలాగా చేసుకుని ప్రతిరోజు 1 స్పూన్ రసాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే క్రమేపీ ఈ సమస్యలు, ఎలర్జీస్ అన్ని కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే. మరగడం స్టార్ట్ అయింది కదండి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే నువ్వులు అనుకున్నాం కదండి. సో నువ్వులు వేయించి చేసేసుకున్నాం. ఓకే. సో ఇది మనకు కొంచెం థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో యూజువల్ గా మనము పిండిలో యాడ్ చేసుకుంటాం కదా, అంటే శనగపిండి కానీ బియ్య పిండి కానీ. సో ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను, బియ్య పిండి యాడ్ చేస్తాను, కొద్దిగా యాడ్ చేస్తాను. ఓకే. కొద్దిగా బెల్లం. సో ఈ నువ్వులతో అది థిక్నెస్ సరిపోతుందంటే అలా వదిలేసుకోవచ్చు. ఇంకొంచెం కావాలి అనుకుంటే బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారు. సో ఉండలు లేకుండా ఇది కలిపేసుకుని దాంట్లో యాడ్ చేసేసుకున్నాం సరిపడా. ఓకే. సో కావాల్సిన థిక్నెస్ కి చూసుకొని యాడ్ చేసేసుకోవాలండి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. బేసిక్ గా చింతపండు గుజ్జు ఉడుకుతున్నప్పుడు కూడా మంచి
కానీ పులుసు తాలూకు వాసన బాగా వస్తుంది. సో దీంట్లో నువ్వుల పొడి కూడా యాడ్ చేసాం కదా, అవును. సో ఇంకొంచెం బాగా తెలుస్తుంది. కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో రెడీ అండి. అరటికాయ ముక్కలు కూడా బాగా పట్టేసి ఉంటుంది ఇది. బేసిక్ గా ఉడికించుకున్న ముక్కలు వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, అంటే వాటికి తొందరగా ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి. ఎస్ అండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, సో అరటికాయ నువ్వుల పులుసు రెడీ. సో వేడివేడిగా పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి నువ్వుల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, నువ్వుల పొడి, బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త ఉడకనివ్వాలి. చివరగా బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి నువ్వుల పులుసు రెడీ. సో చక్కగా వేడివేడిగా పులుసు రెడీ అండి. మంచి ఘుమఘుమలాడుతోంది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. తీసుకోండి రాజు గారు. గుమ్మగుమ్మలే కాదు, మంచి టేస్ట్ మనకు చాలా సూపర్ వస్తుంది. ఆ పులుపుకి, చక్కగా తీపికి, నువ్వు పొడికి, ధనియా పొడి ఒకటే వేసాం కదా. అవును, సింపుల్ గా చేస్తే చాలా బాగుంది. చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఇంకా పులుసులన్నీ మనకి అంటే ఏంటి ఆ బెల్లమును చింతపండు గుజ్జు సరిగ్గా సరిపోయినా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అవునండి. సో ఇంకా ఇందులో అడిషనల్ గా మనం పౌడర్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో వాటికి ఇవి తోడయి ఇంకా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో అరటికాయ గారు బేసిక్ గా చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా పులుసులా చేసుకుంటే హ్యాపీగా ముక్క కూడా మంచి పులుపు బాగా పట్టేసి మంచి టేస్ట్ తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. అవును, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తూ ఎంతకీ తగ్గకుండా ఉన్నట్లయితే అల్లం తీసుకుని బాగా పీల్ చేసి కడిగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చప్పరిస్తూ ఉన్నట్లయితే ఆ రసం గొంతులోకి వెళ్ళి ఎక్కిళ్ళు చాలా త్వరగా తగ్గిపోతాయి.